హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఇనోషియస్ కిచెన్. అందరు ఎలా ఉన్నారండి? ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో మటన్ దమ్ బిర్యానీ చేశానండి. చాలా టేస్టీగా ఉంది. అసలు ఫస్ట్ టైం చేశాను, అసలు కుదురుతుందో లేదో అనుకున్నాను, కానీ చాలా బాగా కుదిరిందండి. రెస్టారెంట్ స్టైల్లో మటన్ బిర్యానీ వచ్చిందండి. మనం చికెన్ దమ్ ఎలా చేసుకుంటామో అలానే, కాకపోతే కొద్దిగా టైం అనేది ఎక్కువ పడుతుందండి. మనం అనుకుంటే ఏదైనా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. మటన్ కూడా చూసారా ఎంత జ్యూసీగా, ఎంత టెండర్గా, చాలా బాగా ఉడికిందండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. 1 kg వరకు లేత మటన్ని తీసుకోవాలండి. దీన్ని శుభ్రంగా కడుక్కొని ఒక కుక్కర్లో తీసుకొని కొద్దిగా ఆయిల్, కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసి ఒక 10 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలండి. మటన్ 70-60% వరకు ఇక్కడే కుక్ అవుతుందండి. ఇదంతా పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఏ గిన్నెలో అయితే మ్యాగ్నేట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి తీసుకొని అందులోనే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, 2 టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇందులోనే కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. తర్వాత నేను ముందుగానే బ్రౌన్ ఆనియన్స్ని వేయించుకున్నానండి, మీకు చూపించలేదు. కావాల్సి ఉంటే రెసిపీ కామెంట్ చేయండి, నేను చేస్తాను. కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకొని కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలండి. బ్రౌన్ ఆనియన్స్ వేసినప్పుడు ఆయిల్ ఉంటుంది కదండి, ఆ ఆయిల్ని నేను ఇందులో వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ వరకు పెరుగు తీసుకోవాలండి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలానే 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, 4 టేబుల్ స్పూన్ల వరకు కారం. మీకు రుచికి తగినంత కారాన్ని తీసుకోండి. మేము కారం తక్కువ తింటాం కాబట్టి నేను కొద్దిగా మాత్రమే తీస్తున్నాను. వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి. అలానే హోల్ బిర్యానీ మసాలాలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను మీకు చూపించలేదు. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా, ఒక 1/2 వరకు నిమ్మకాయ రసం వేసి బాగా కలిపానండి. నిమ్మకాయ రసం వేసుకోవటం వల్ల ఉప్పు, కారం అనేది ముక్కకి బాగా పడుతుంది. మీకు టైం ఉంటే 2-3 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచేసి మ్యాగ్నేట్ చేసుకోండి. ఈ మ్యాగ్నేట్ అయ్యే లోపల మనం రైస్ని కూడా ఉడికించుకుందాము. ఒక పక్కన స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అందులో నీళ్లు వేసుకోవాలండి. నేను 3 గ్లాసుల వరకు బాస్మతి రైస్ని శుభ్రంగా కడుక్కొని వాటర్ వేసుకొని ఒక అరగంట ముందే నానబెట్టుకున్నానండి. 3 గ్లాసులు బాస్మతి రైస్కి ఒక 6-7 గ్లాసెస్ వరకు మనం వాటర్ని తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్, హోల్ బిర్యానీ మసాలాలు కూడా వేసుకోవాలండి. ఇందులోనే కొద్దిగా ఆయిల్, రైస్ విడివిడిగా ఉడకటం కోసం, స్టిక్కీగా అవ్వకుండా ఉండటం కోసం కొద్దిగా ఆయిల్, అలానే ఒక 1/2 చెక్క నిమ్మకాయను కూడా పిండుకొని నిమ్మకాయను కూడా ఇందులో వేసేస్తున్నానండి. ఈ నిమ్మకాయ వేయటం వల్ల మనకి ఇవన్నీ ఆ రైస్కి బాగా పడి రైస్ అనేది పొడి పొడిలాడుతూ ఉంటుందండి. ఈ వాటర్ బాయిల్ అయ్యే లోపల మనం పక్కన ఇంకో స్టవ్ వెలిగించుకొని మనం దేంట్లో అయితే దమ్ పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెని పెట్టుకొని అందులో మనం మ్యాగ్నేట్ చేసుకున్న మటన్ మొత్తాన్ని వేసుకొని ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు బాగా ఉడికించుకోవాలండి. ఈ మటన్ బాగా త్వరగా ఉడకటానికి ఈ జాజికాయ అంటారు కదండి, దాన్ని మెత్తగా నలిపి వేస్తే మటన్ అనేది చాలా తొందరగా కుక్ అవుతుంది. ఈ వాటర్లోనే కొద్దిగా పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలండి. మటన్ ఉడికేటప్పుడే మనం కుక్కర్లో ఉడికించినప్పుడు మటన్ వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ కూడా ఇందులో వేసుకొని మటన్ని బాగా నూనె బాగా పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత రైస్ కూడా చూసారా, మనకి వాటర్ కూడా బాయిల్ అయిపోయింది. రైస్ వేసేసి రైస్ 70-60% వరకు కుక్ అయిపోతే సరిపోతుందండి. మొత్తం దమ్లో కుక్ అవుతుంది. తర్వాత ఈ మటన్ని కూడా తీసి ఒక ప్లేట్లో తీసుకోవాలండి. ఈ ఉడికిన అన్నాన్ని కూడా ఇందులో లేయర్గా వేసుకొని పైన మనం తీసుకున్నాం కదండి కొద్దిగా మటన్ని, ఆ మటన్ కూడా పైన వేసుకొని లేయర్గా వేసేసుకోవాలండి. ఇంకో లేయర్గా రైస్ వేసేసి మొత్తం కవర్ చేసేసేయాలండి. ఈ రైస్ వేసేసిన తర్వాత మనం బ్రౌన్ ఆనియన్స్ ఇవన్నీ వేసేసుకోవాలండి. ఈ రైస్ తోటి పైనంతా కవర్ చేసేయాలి. పైన మనం మిగిలిన బ్రౌన్ ఆనియన్స్, నేను 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి, అలానే కొద్దిగా ఫుడ్ కలర్ని పాలల్లో కలుపుకొని వేసుకోవాలండి. కలర్ కోసం మీ దగ్గర ఉంటే వేయండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. పైన కొద్దిగా బిర్యానీ మసాలా 1 టేబుల్ స్పూన్, కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసి
మూత పెట్టుకొని దమ్ పెట్టుకోవటమేనండి. నా దగ్గర ఐరన్ తవా ఉందండి. ఆ తవా పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఏమో హై ఫ్లేమ్లో, ఒక 10 మినిట్స్ ఏమో లో ఫ్లేమ్లో దమ్ పెట్టుకుంటే ఎంతో టేస్టీ అయిన మటన్ దమ్ బిర్యానీ రెడీ అవుతుందండి. చూసారా ఎంత బాగుందో, పువ్వులా విచ్చుకున్నట్టుందండి. రైస్ కూడా చాలా బాగా ఉడికిందండి. చూడండి, మీకు నేను పట్టుకొని కూడా చూపిస్తున్నాను. మీకు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.